ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 4 మ్యాచ్లు గతంలో కంటే అద్భుతంగా నిర్వహిస్తామని ఏపీఎల్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు తెలిపారు. అదేవిధంగా లీగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఇక లీగ్కు సంబంధించి విశాఖలో ఆగస్టులో ఈ లీగ్ నిర్వహిస్తామని తెలిపారు. లీగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామంటున్న సుజయకృష్ణ రంగారావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 సందడి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే బిడ్డింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఆ ఫ్రాంచైజీలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అయితే ఆగస్టు నెల నుంచి కూడా ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఆక్షన్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, అదేవిధంగా ఆ మ్యాచ్లు నిర్వహణకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీఎల్ గవర్నింగ్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. విశాఖపట్నంలో ఈసారి సీజన్ 4 ఏపీఎల్ జరగబోతుంది, ఎలా ఉండబోతుంది? ఈసారి ఏపీఎల్ గత ఎడిషన్స్ కన్నా బిగ్గర్, బెటర్, బోల్డర్ ఈ ఎయిమ్తో ముందుకెళ్ళటం జరుగుతుందండి. మంచి అనూహ్యమైన రెస్పాన్స్ ఫ్రాంచైజీస్ నుంచి కూడా వచ్చింది. ఆహ్వానించడం జరిగింది వాళ్ళని. మరి వాళ్ళ రెస్పాన్స్ బట్టి గతంలో 6 టీమ్స్ ఉంటే ఈసారి 7 టీమ్స్తోని ఏపీఎల్ నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. గతంలో ఫ్రాంచైజ్ ఫీజు కన్నా 3 రెట్లు ఎక్కువ ఇచ్చి ఈసారి ఫ్రాంచైజీస్ రావడం జరిగింది. వాళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా ఏపీఎల్ ద్వారా టాలెంట్ని గుర్తించాలి, మారుమూల ఉన్న టాలెంట్ని కూడా గుర్తించాలనే ఆలోచనతో ప్లేయర్స్ని కూడా ఈసారి పూల్ని పెంచడం జరిగిందండి. ఏదైతే టీమ్స్కి ఎంపిక చేసుకోవటానికి అవకాశం ఉన్న ప్లేయర్స్ గతంలో సుమారు 400 మంది ఉంటే ఈసారి 520 మందికి పెంచడం జరిగింది. కాబట్టి వాళ్ళ దృష్టిలోకి వచ్చి వాళ్ళు ఎంపిక చేయబడతారు, అవకాశం ఎక్కువ కల్పించాలని. అదే కాకుండా ఎంపిక అయిన వాళ్ళకు కూడా గతంలో మ్యాచెస్ తక్కువ ఉండేవి, సుమారు 15 మ్యాచ్లు ఉండేవి అనుకుంటాను. ఈసారి మ్యాచ్లు కూడా 21 మ్యాచ్లకి పెంచడం జరిగింది. అదేవిధంగా ప్లే ఆఫ్స్ మళ్ళీ 4 మ్యాచ్లు. సో మొత్తం మీద 25 మ్యాచ్లతోని ఈ ఏపీఎల్ సీజన్ నిర్వహించడం జరుగుతుందండి. తద్వారా కూడా ఎక్కువ మంది ప్లేయర్స్ ఎక్కువ మ్యాచ్లు ఆడితే ఒక మ్యాచ్ కాకపోయినా ఇంకో మ్యాచ్లోని వాళ్ళ టాలెంట్ని నిరూపించుకునే అవకాశం ఉంటుంది ఆలోచనతో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఐపీఎల్ ఆడటం ఒక డ్రీమ్గా ప్రతి ఒక్క క్రికెటర్కి ఇప్పుడు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ప్రతి ఒక్క క్రికెటర్ భావిస్తారు. కాబట్టి ఐపీఎల్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాలెంట్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ టీమ్స్ ప్రత్యేకంగా వాళ్ళకు ఉంటాయండి. వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. ఆక్షన్ ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది, ఈ ఫ్రాంచైజీలు ఏదైతే వచ్చాయి అందులో ప్రముఖంగా ఉన్నట్టు గతంలో కూడా ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి సంస్థలు ఉన్నాయా? ఇప్పుడు ముఖ్యంగా ఆగస్టు 8 నుంచి 24 దాకా యాక్చువల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ప్లేయర్స్ ఆక్షన్ మాత్రం రేపు ఎల్లుండి 14వ తేదీ విశాఖపట్నంలో రాడిసన్ బ్లూలో నిర్వహించడం జరుగుతుందండి. ఈ టీమ్స్ అన్నీ కూడా కొత్త టీమ్స్ రావడం జరిగినాయి. ఇది అన్ని ప్రాంతాల్లో గతంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఇంక్లూడ్ చేయటం, అదేవిధంగా కొత్తగా మన రాజధాని కాబట్టి అమరావతి టీం ఒకటి కొత్తగా పెట్టడం జరిగింది. అదేవిధంగా తిరుపతి టీం ఒకటి కొత్తగా పెట్టడం జరిగింది. సో 7 టీమ్స్తో నిర్వహించడం జరుగుతుంది. మ్యాచ్లు డే అండ్ నైట్ మ్యాచ్లు జరుగుతాయా, డే మ్యాచ్లు జరుగుతాయా? మొత్తం మ్యాచ్లన్నీ కూడా విశాఖపట్నంలో జరిగే అవకాశం ఉందా? మొత్తం మ్యాచ్లు విశాఖపట్నంలో జరుగుతాయండి. అది అండర్ లైట్సే పెట్టడానికి అందరికీ అనుకూలంగా ఉంటుంది. వచ్చి చూడటానికి ఎక్కువ మంది రావాలనే ఆలోచన అండి. ముఖ్యంగా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, యంగ్స్టర్స్ వస్తే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారన్న ఆలోచనతో ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించడానికి, వాళ్ళు చూసే విధంగా ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విశాఖపట్నంలో ఏపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో విశాఖ స్టేడియం ఇప్పటికే ముస్తాబైంది. గతంలో కూడా చాలా వరకు మ్యాచ్లు నిర్వహించిన అనుభవం ఈ స్టేడియంకి ఉంది. ఇదే నేపథ్యంలో విశాఖపట్నంలో మొత్తం ఆగస్టులో నిర్వహించిన ఏపీఎల్ మ్యాచ్లు అన్నీ కూడా ఎక్కడే నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అదేవిధంగా గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఈసారి అయితే ఏపీఎల్ నిర్వహించబోతున్నామని చెప్పి ఏపీఎల్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో ఏపీఎల్ సందడి అయితే విశాఖపట్నంలో మొదలు కాబోతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.